32 కోట్లు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం రూపాంతరం చెందుతోంది. 25-26 ఆర్థిక సంవత్సరంలో 3.44 లక్షల మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరియు కార్యనిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రథమ స్థానాన్ని సాధించింది. ఆగస్టు 15, 2019 నుండి 24-25 వరకు అమల్లో ఉన్న జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం మొత్తం 26,824 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర భాగస్వామ్యం లభించిన నిధుల్లో కేవలం 2,255 కోట్లను మాత్రమే వినియోగించింది. 23-24లో కేంద్రం నుండి అతి తక్కువ కేటాయింపులు వచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఖర్చు చేశాయి. మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముందడుగు వేసింది. మా విజ్ఞప్తిని స్వీకరించి పథకం గడువుని 28 వరకు పొడిగించిన భారత ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు. దీర్ఘకాలిక స్థిరత్వ సమస్యలను పరిష్కరించడంతో పాటు 100% కవరేజీని సాధించేందుకు ఉపరితల జల ఆధారిత మల్టీ విలేజ్ స్కీమ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించాము. ప్రతి వ్యక్తికి 55 లీటర్ల తాగునీటి సరఫరాను చేసే విధంగా దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. గ్రామీణ అనుసంధానతను బలోపేతం చేస్తూ 4,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారుల పనులు చేపట్టడం జరిగింది. వీటిలో అనేక పనులు పూర్తి చేయడం జరిగింది. మిగతా పనులు ముగింపు దశలో ఉన్నాయి. దీని ద్వారా దూర ప్రాంతమైనటువంటి గ్రామాలలో మార్కెట్ ప్రాప్తి, ఆదాయ వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతోంది. శాస్కీ కింద 2,123 కోట్లను కేటాయించడం జరిగింది. 26-27 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 22,942 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.